యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. భక్తుడైన యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు ఈ మాట. చిన్న ప్రవక్తులు, పెద్ద ప్రవక్తులు, ఎంతో మంది ప్రవక్తులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు. కానీ వీళ్ళందరూ టైంలో కొంతమంది యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. భక్తుడైన యెషయా ప్రవక్త ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్త. ఆయన చెప్పే విషయం ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అనే విషయాన్ని వ్రాయబడి ఉంది. ఆయన యేసు ప్రభు రాకమునిపై కొన్ని వందల సంవత్సరాలకు ముందుగానే ఈ మాటని ప్రవచించాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనుంది, ఆ కుమారుడికి ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకమునిపే వందల సంవత్సరాలకు ముందుగానే యెషయా ప్రవక్త యేసయ్య గురించి ప్రవచించారు. అయితే మత్తయి భక్తుడు దాని నెరవేర్పు చెబుతున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాల్లో యెషయా గారు చెప్పిన మాట నెరవేర్పు చెబుతున్నాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని ప్రభువు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అనే పేరునకు అర్థము దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనుద్ది, ఆ కుమారునికి ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడు అని అర్థం. భక్తుడైన యెషయా ప్రవక్త వందల సంవత్సరాలకు ముందుగానే యేసయ్య గురించి ప్రవచించారు. ఆ ప్రవచనం నెరవేర్పు మత్తయి సువార్త మత్తయి భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలని వచ్చారు. జాగ్రత్తగా నేను ఒక అర్ధగంట చెబుతా, జాగ్రత్తగా వినండి. పిల్లలు కూడా కంట్రోల్ ఉంచుకోండి. ఒక అర్ధగంట చెబుతా. దేవుడు మనకు తోడుగా ఉండాలని వచ్చారు. దేవుడు మనకు తోడుగా ఉండాలని రావటం ఏంది అంటే, తోడు లేరా? దేవుని సహవాసం లేదా? దేవుని సహవాసం మనకు లేదా? దేవుని సహవాసం ఆది పితరుడైన ఆదాము అవ్వల గారి దగ్గర దేవుని సహవాసం అనేది కాస్త గ్యాప్ వచ్చింది. ఆది పితరులుగా ఉన్న ఆదాము అవ్వ దేవుని యొక్క మాట వినకుండా, లోబడకుండా, విధేయులు కాకుండా, ఇష్టానుసారంగా దేవుని మాట వినలేదు కనుక దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దానిని అవ్వమ్మ చేసి, అవ్వమ్మ తర్వాత ఆదాము గారు కూడా చేశారు కనుక ఈ సందర్భాన్ని బట్టి దేవుడు ఏదేను యొక్క తోటలో నుండి, మహిమలో నుండి, దేవుడు తోడుగా ఉండే ఆ ప్లేస్లో నుండి వారు బయటికి రావడం జరిగింది. మీరు అర్థం చేసుకోవాలి.
ఆదిలోనే దేవుని యొక్క తోడుగా ఉన్న ఆ తోడు, దేవుని మహిమ, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం అవటం, ఈ విషయాలన్నీ ఆది పితరులుగా ఉన్న ఆదాము అమ్మగారు వారు మహిమను కోల్పోయి బయటకు వచ్చిన తర్వాత దేవుడు మనసులో బాధపడి, మీరు ఇలాగ అవ్వటానికి కారణం ఎవరు అని అడిగినప్పుడు సర్పము అని చెప్పారు. ఎవరంట? సర్పము. 3:15 ఆదికాండం 3:15 దేవుడు ఒక మాట మాట్లాడతారు. ఇదిగో నీ సంతానమునకును ఆమె సంతానమునకు, ఆమె అనగా పుట్టుకోళ్ళలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఆయన సంతానము, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగును. వినండి, ఇది ఎప్పుడు మాట? ఆదిలో దేవుడు ఆదాము అవ్వల్ని సాతాను ఎప్పుడైతే మోసగించాడో, మోసగించిన తర్వాత దేవుడు మాట్లాడిన మాట ఇది, నీ సంతానముకు ఆమె సంతానముకు వైరము కలుగును. ఆమె అనగా ఆయన సంతానం. దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తాడనే విషయాలు ఆదిలోనే దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తాడని ఆదిలోనే ఆదాము అవ్వల దగ్గర నుండి ప్రారంభమైంది. అయితే ఆదాము అవ్వల్ని ప్రేమించి దేవుడు 2 బిడ్డల్ని ఇస్తే, ఏబేలు కయ్యూను అని 2 బిడ్డల్ని ఇస్తే, వీరిద్దరికి విశ్వాసాన్ని నేర్పించారు. కానీ తల్లిదండ్రులు వారిలో ఏబేలు మాత్రమే విశ్వాసంలో గొప్పవాడయ్యాడు, కయ్యూను విశ్వాసహీనుడయ్యాడు. దేవుడు అందుకనే ఏబేలు అర్పణను అంగీకరించాడు, కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు. కయ్యూను అర్పణ అంగీకరించకపోవడానికి గల కారణం, ఏబేలు అర్పణ అంగీకరించడానికి గల కారణం, వారి తల్లిదండ్రులు విశ్వాసాన్ని నూరిపోసిన ఆ విశ్వాసంలో ఎదగినవాడు కయ్యూను, విశ్వాసంలో ఎదిగినవాడు ఏబేలు. దేవుడు అంటాడు, ఏబేలు యొక్క అర్పణ నేను అంగీకరించాను, నీ అర్పణ నేను అంగీకరించలేనప్పుడు కయ్యూను కసుగించి తన తమ్ముడైన ఏబేలుని పొలం తీసుకెళ్ళి రాయి తీసుకొని నెత్తి మీద వేసి కొట్టాడు, చచ్చిపోయాడు. విశ్వాస వీరుడు చచ్చిపోయాడు. నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగునని చెప్పిన దేవుడు ఏదో ఒక సంతానాన్ని ఏర్పాటు చేసుకుని యేసుప్రభు బయటికి రావాలి కాబట్టి విశ్వాస వీరుడైన ఏబేలు నుండి బయటకు వద్దాం అనుకుంటే ఏబేలుని కయ్యూను చంపేశాడు. మరి ఇప్పుడు ఎవరి నుంచి ప్రభు రావాలి? తర్వాత ఆదాము అవ్వలు మరలా వారు కలిసి ఉన్నప్పుడు మరి ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరు షేతు. ఆయన పేరేంది? షేతు. దేవుడు రావాలి, ఎవరిలో ఒకరిలో నుండి సహవాసం తెగిపోయింది కనుక ఆ సహవాసాన్ని మళ్ళా కలపటానికి దేవుడు రావాలి. ఎలా రావాలి? ఏ వంశంలో నుండి రావాలి? ఏ జనరేషన్ నుండి రావాలో దేవుడు చూస్తా వస్తే ఆదాము అవ్వలకు పుట్టిన షేతు వాళ్ళకి పెద్ద అయిన తర్వాత వాళ్ళ కుమారుడు పుట్టాడు ఏనోషు అని. ఏనోషు మొదట యెహోవా నామమున ప్రార్థన ప్రారంభించెను. నేను ఇవన్నీ క్లుప్తంగా అర్ధగంటలో చెబుతాను, మీరు జాగ్రత్తగా వినాలి. అంటే ఆదాము అవ్వలకు పుట్టిన కుమారుడుగా ఉన్న విశ్వాస వీరుడైన ఏబేలు చనిపోయిన తర్వాత మరలా ఒక కుమారుడు పుట్టాడు షేతు. ఆ షేతులో నుండి, షేతు యొక్క వంశంలో నుండి 9వ తరం వాడైన హానోకు వచ్చారు. ఎవరు వచ్చారా? నోవాహు వచ్చారు. షేతులో నుండి 9వ తరం వాడైన నోవాహు బయటకు వచ్చాడు. నోవాహు ఈ జనాలను చూస్తుంటే ఎట్లా ఉన్నారంటే ఇష్టానుసారంగా ఉన్నారు, తినుచు త్రాగుచు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఈ తరం వారిలో నువ్వు ఒక్కడివే కనబడుతున్నావయ్యా నీతిమంతుడుగా అని ఆ నీతిమంతుడు సంతానాన్ని జలప్రళయంలో నుండి కాపాడి
జలప్రళయంలో అంతకుముందు ఉన్న వారందరూ నశించిపోతే ఒక్క ఫ్యామిలీ తప్పించబడింది. ఆ ఫ్యామిలీ నోవాహు యొక్క ఫ్యామిలీ. నోవాహు యొక్క కుటుంబంలో 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లల్లో దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకున్నారు. నోవాహులో నుండి షేము, హాము, యాపేత్ అని 3 పిల్లలు వచ్చారు. షేము అనే వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఆది కాండం నుండి చెప్పుకొస్తున్నా, జాగ్రత్తగా వినాలా. దేవుడు ఆది కాండంలో ఆదాము అవ్వలు ఏదేను తోటలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. దేవుడు వాక్కు వినబడుతుంది వాళ్ళకి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, స్వరం వినబడతా ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే యెషయా భక్తుడు అన్నాడు, కన్యక గర్భవతి అయి కుమారుడు కలిగి దానికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఆ తోడు పోయిన తోడు మరలా తోడు రావడానికి ఈ మధ్య కాలంలో జరిగిన విషయాలు బ్రీఫ్గా చెబుతున్నా. షేతులో నుండి 9వ తరం వాడైన నోవాహుని దేవుడు ఏర్పాటు చేసుకుని, నోవాహులో నుండి షేము వంశములో నుండి మళ్ళీ 9వ తరం వాడైన అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతేనండి. మీరు బైబిల్ ఆది కాండం చదువుకుంటూ వెళ్తే ఎంత చదివినా అర్థం కాదు. ఆయన పిల్లోడు ఈయన, ఈయన పిల్లోడు ఈయన, వీళ్ళు ఇన్ని సంవత్సరాలు బ్రతికారు, వాళ్ళు ఇన్ని సంవత్సరాలు బ్రతికారు అని రాయబడి ఉంటుంది, కానీ నీకు అర్థం కాదు. ఇప్పుడు చెప్పే పిక్చర్ నీకు అర్థమైతే ఆ తర్వాత చదివితే నీకు అర్థమై. ఇప్పుడు ఎన్ని తరాలైనవి? ఆదాము అవ్వల దగ్గర నుండి ఆదాము అవ్వలకు పుట్టిన 3వ కుమారుడైన షేతులో నుండి 9వ తరం వాడైన నోవాహు. నోవాహు యొక్క కుమారుల నుండి 9వ తరం వాడైన అబ్రహాం. రైట్, ఎంతవరకు పిక్చర్ క్లియర్. మనం ఈ ధ్యానాలలో, ఈ 40 రోజుల ప్రార్థనా ధ్యానాలలో కొంతమంది గురించి చెప్పాను. మత్తయి సువార్త స్టార్ట్ చేసి చెప్పాను, చదవబాకండి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాడు అని మాట్లాడుతూ అబ్రహాములో నుండి దావీదు తరం వచ్చేతలకి 14 తరాలైంది. ఎన్ని తరాలు? 14 తరాలు. అంతకు ముందు మొత్తం చెబితే అర్థం కాదని మత్తయి భక్తుడు ఎక్కడి నుంచి రాసుకొచ్చాడంటే, అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుండి యూదులు బబులోనికి వెళ్ళిన సమయం 14 తరాలు, వాడు బబులోని నుండి వచ్చిన తర్వాత యేసు ప్రభువు వచ్చేంత వరకు కూడా 14 తరాలు, 42 తరాలని మత్తయి భక్తుడు ఏం చేశాడంటే ఆ 44 తరాల గురించి చెప్పారు. అంతకు ముందు హిస్టరీ ఏంటంటే అబ్రహాము కంటే ముందుగా నోవాహు 9వ తరం, ఇలా గ్యాప్. నోవాహు కంటే ముందుగా షేతు ఆదాము దగ్గర నుండి. ఇప్పుడు నేను క్లియర్గా మీకు వాక్యం చెప్పాలనుకున్నాను, జాగ్రత్తగా వినండి. ఇమ్మానుయేల్ అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడు. దేవుడు నీకు తోడుగా ఉండాలని ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావటంలో గల ఉద్దేశం ఏంటంటే తోడుండాలని. ఆయన నీకు తోడుగా ఉండాలని వచ్చారు. ఇమ్మానుయేల్ అనే పేరుకి అర్థం ప్రభు మనకి తోడని అర్థము. ఆయన తోడుగా ఉండాలని ఈ లోకానికి వచ్చారు. అయితే యేసు ప్రభు గురించి కొంతమంది, కొన్ని జాతుల వారు, కొన్ని కులాల వారు యేసు ప్రభు గురించి ఏమంటారంటే, యేసు ప్రభు ఒక ప్రవక్త. యెషయా ఎలాగ ప్రవక్తో, యెహెజ్కేలు ఎలాగ ప్రవక్తో, ఆమోస్కి ఎలాగ ప్రవక్తో, యేసు ప్రభు కూడా ఒక ప్రవక్త. యేసు ప్రభు ప్రవక్త లేకపోతే యేసు ప్రభు దేవుడా? మీరు వినాలి, ఈ రాత్రి జాగ్రత్త వినాలి. ఎందుకంటే నేను చాలా తక్కువ చెప్పాలనుకుంటున్నా, మీరు జాగ్రత్తగా ఉంటే తప్పులు చెప్పేస్తా. యేసు ప్రభు ప్రవక్త అంటున్నారు, ముస్లిం సోదరులు అంటున్నారు యేసు ప్రభు ప్రవక్త అంటున్నారు. కొంతమంది అంటున్నారు ఈయన మరీ కుమారుడు గాడా,
ఈయన వడ్లవారి కుమారుడు గాడా, వాళ్ళ సహోదరులు మనతో లేరా అని యేసు ప్రభువుని గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు. మరి ఒకరు ఏమంటున్నారంటే, ఈయన తినుచు త్రాగుచు వచ్చిన కనుక, పాపులతో స్నేహం చేసిన కనుక ఈయన తిండిపోతును త్రాగుబోతును పాపులకు మంచి స్నేహితుడు అనే పేరును పెడతా వచ్చారు. లోకాసు వార్త 7:34 చదవద్దు, మత్తయి సువార్త 13:55 చదవద్దు, తర్వాత చూసుకోండి. ఈయన ప్రవక్త అనే విషయాల్ని మాట్లాడుతూ వచ్చారు. యోహాను సువార్త 6:14 చదవద్దు. ఈ 3 విషయాలు అక్కడ ఉంటాయి. మీరు చదవటం టైం వేస్తున్నారు. నేను చెప్పిన ఈ 3 విషయాలు అక్కడ ఉంటాయి. ఈయన ప్రవక్త అన్నారు కొంతమంది. ఈయన మరి కుమారుడు కాడా, వడ్లవారి కుమారుడు కాదా, మరియ కుమారుడు కాడా, ఆయన సహోదరులు మనతో లేరని ఆయన తక్కువగా చూస్తున్నారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏమన్నారంటే, ఈయన పాపులతో మంచి స్నేహం చేస్తున్నారు కాబట్టి ఈయన తిండిపోతును త్రాగుబోతును పాపులకు మంచి స్నేహితుడు అన్నారు కొంతమంది. యేసు ప్రభు ఎవరు? ఇమ్మానుయేలుగా వచ్చిన దేవుడు ఎవరు? కన్యక గర్భవతి కుమారుడు కనును. ఆ కుమారుడు మనకు తోడుగా ఉంటాడు, ఇమ్మానుయేలుగా ఉంటాడు. ఇమ్మానుయేలు అనే పదానికి అర్థం దేవుడు మనకు తోడు. ఈ కన్యక గర్భవతి కన్న కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడే. ఆయన నీకు దేవుడిగా ఉండాలని, ప్రభువుగా ఉండాలని, తండ్రిగా ఉండాలని, తోడుగా ఉండాలని ఈ లోకానికి 2021 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు ఆయన. దేవునికి స్తోత్రం. వచ్చిన యేసు ప్రభు గురించి ఏం రాయబడిందంటే, రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో 5వ వచనంలో, 9వ అధ్యాయం 5వ వచనం, పితరులు వీరివారు. అందరూ చెప్పండి పితరులు, అందరూ చెప్పండి పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఒక్కసారి మరలా అందరూ చెప్పండి పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆల్రెడీ మీకు చెప్పేశాను ఎవరిలో పుట్టాడని. ఆదాము దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీకు ఏమేమి చనిపోయిన తర్వాత షేతు పుట్టాడని, షేతు తర్వాత ఏనోషు పుట్టాడు, ప్రార్థన చేశాడని, ఆ తరంలో తొమ్మిదో తరం వాడైన నోవాహును గుర్తు చేశాను. నోవాహు ముందున్న వాళ్ళందరూ జలప్రళయంలో దాటిపోతే ఆ ఒక్క ఫ్యామిలీ తప్పించబడింది. దేవుని యొక్క వాగ్దానం చేశాడు కాబట్టి వస్తానని, తోడుగా ఉంటానన్నాడు కనుక ఈ నోవాహులో నుండి ఆయన కుమారుడైన షేముని ఏర్పాటు చేసుకొని మరలా 9వ తరం వాడైన అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాము దగ్గర నుండి దేవుడు మరలా వారి పిల్లల్ని తీసుకుంటూ దావీదు దగ్గరికి వెళ్ళారు. అదే ఇక్కడ చెబుతున్నాడు పితరులు. ఎక్కడ? ఆది కాండంలో చెప్పిన పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో నుండి వచ్చాను. వీరిలో నుండి వచ్చినంటే ఇప్పుడు మీకు 1 by 1 చెప్పుకొని రావాలా, ఎవరెవరో వీరిలో నుండి వచ్చాడో చెప్పుకొని రావాలా. ఆల్రెడీ చెప్పేసి మీకు ఎవరిలో నుండి వచ్చాడో చెప్పాను. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో నుండి పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. పక్కన ఏం రాయబడిందంటే ఆమేన్. ఆమేన్ అంటే అవునుగాక. ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు. యేసు ప్రభు వడ్లవాని కుమారుడనే, యేసు ప్రభు మరి కుమారుడనో, యేసు ప్రభు యొక్క సహోదరులు తోడుగా ఉన్నారనో, యేసు ప్రభు పాపులకు మంచి స్నేహితుడని, యేసు ప్రభు తిండిపోతని, యేసు ప్రభు తాగుబోతని, యేసు ప్రభు గురించి ఆయన ప్రవక్తని రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు కానీ లోకం. కానీ యేసు ప్రభు గురించి బైబిల్ ఏం చెబుతుందంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడు నీకు తోడు ఉండాలని,
నీ ఇంటిలోకి రావాలని ఆయన ఈ లోకంలో పుట్టాడు. యేసు ప్రభు సర్వాధికారి. భూమి మీదను, పాతాళమందును, ఆకాశమందును, కనబడే వాటి యందును, కనబడని వాటి యందును, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, వీటన్నిటిని యందును ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. యేసు ప్రభు ఎవరంటే సర్వాధికారము కలిగిన దేవుడు. సర్వాధికారము కలిగిన దేవుడు. యేసు ప్రభు గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలి, వద్దు, ఒక్కరికి చాలు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఇది గుర్తుపెట్టండి. దేవుడికి ఉండే లక్షణాల్లో ఎలాగుంటాయో 1-2 మాటలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. నిర్గమాకాండం, దేవునికి ఉన్న లక్షణాలు. నిర్గమాకాండం 34వ అధ్యాయము 6వ వచనం. కీర్తన గ్రంథం 59:17. ఈ 2 వచనాలు చదవండి. 34:6 నిర్గమాకాండం, కీర్తన గ్రంథం 59:17 చదవండి. అతని ఎదుట యెహోవా దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. ఆగండి. యెహోవా విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు. ఆగాల. ఈ ఒక్క మాట మీరు క్యాచ్ చేయాలి. పరలోకంలో ఉన్న దేవుడి గురించి ఏం రాయబడిందంటే ఆయన విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు. దేవుడు కొన్ని లక్షణాలు ఏంటంటే విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడై ఉంటాడని. అవి దేవుని యొక్క లక్షణాలు. కీర్తన గ్రంథంలో కూడా ఏం రాయబడింది? దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృప కలిగిన దేవుడుగా ఉన్నాడు. వినండి వినండి వినండి. దేవుడికున్న లక్షణాల్లో కృపా సత్యాలు ఉంటాయి. కీర్తనకారుడు అంటాడు దేవుడు కృపగలవాడు అంటాడు. దేవుడికుండే గొప్ప మాట ఏంటంటే కృప. దేవుడికుండే గొప్ప మాట ఏంది? కృప. కృప అనేది ఎవరికి పడితే వాళ్ళకి అంటిస్తే అది అతుక్కోదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, కానీ అబ్రహాము కృప కలిగిన వాడు అనవాడు. ఇస్సాకు ఒక విత్తనం వేసి 100 ఫలం పొందాడు, అయితే దీవించబడ్డాడు. అయితే ఇస్సాకు కృప కలిగిన వాడు, అబ్రహాము కృప కలిగిన వాడు. అబ్రహాము కృప కలిగిన వాడు, ఇస్సాకు కృప కలిగిన వాడు, దావీదు కృప కలిగిన వాడు, యేషాబు కృప అనే మాట దేవునికి సంబంధించింది. దేవుడికి ఉండే లక్షణాల్లో కృప అనే మాట దేవునికి సంబంధించింది. ఇప్పుడు ఏ దేవుడి గురించి చెప్తున్నారు ఈ మాట? యెహోవా దాటి వెళ్ళుచు ఉండగా ఆయన వెనక భాగాన్ని మోషే చూస్తాడని చెప్పారు. ఆ భాగంలో ఎవరైపడిందంటే దేవుడు కృపా సత్యములు కలిగిన వాడు. మరి యేసు ప్రభు ఎవరు? దేవుడు కృపా సత్యములు కలిగిన వాడు. ఈ కృపా సత్యములు కలిగిన ఆ దేవుడు, ఈ ఒక్క మాట క్యాచ్ చేస్తే మీకు బైబిల్ కొంత అర్థమైనట్టే. తండ్రి అయిన దేవుడు, కృపా సత్యము కలిగిన దేవుడు. ఆ దేవుడు ఏమయ్యాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 14వ వచనం నేను చదువుతా నాకెళ్ళి చూడండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం ఏరాబడిందంటే ఆ వాక్యమే, జాగ్రత్తగా వినాలి, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యకి వచ్చాడు. దేవుడు ఎవరండి? మోషేని దాటిపోతున్నప్పుడు, మోషే నీవు నా వైపు చూస్తే బ్రతకరా బాబు, చచ్చిపోతావు, నా వెనక భాగం చూడు, యెహోవా
కృప సత్యములు కలిగి కనికరము కలిగిన దేవుడు. ఈ కృపా కనికరము సత్యములు కలిగిన ఆ దేవుడు ఇప్పుడు ఎలా వచ్చారు ఈ లోకానికంటే శరీరాన్ని ధరించి. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా శరీరమును ధరించి మన మధ్యకు వచ్చెను. ఎవరయ్యా ఈ వాక్యం అంటే వాక్యము ప్రభు అయిన యేసు క్రీస్తు. కృపా సత్యములు కలిగిన దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. కృప కలిగిన దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకనే మనం పత్రికా పాఠ్య భాగాలు చదువుతున్నప్పుడు ఏమి రాయబడుతుందంటే, మీకు రిఫరెన్స్లు చెప్తాను, మీరు తర్వాత చదువుకోండి. రోమిలు రాసిన పత్రిక 16:24 రాయబడిందంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప మీకు తోడయ్యుండునుగాక. యెషయా ఏమంటాడంటే, కన్నిక గర్భవతి కుమారుడు కలుగుద్ది, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడు. దేవుడు మనకి తోడు. ఎవరయ్యా తోడంటే ప్రభు అయిన యేసు క్రీస్తు కృప. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడయ్యుండునుగాక. ఆయన కృపే మనకు తోడై ఉండటానికి ఈ లోకానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చారు. మరి తండ్రి పరిస్థితి ఏంది? తండ్రి పరిస్థితి ఏందో చూద్దాం వినండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:14. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:14. ఇంకా 2 వచనాలతో ముగించేస్తాను. ప్రభు అయిన యేసు క్రీస్తు అన్ని కలపకు. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, అంతవరకు అయిపోయింది. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, వినాలా? ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు అంటే యేసు క్రీస్తు దగ్గర నుంచి ఏమొస్తుంది? కృప. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, దేవునికి ప్రేమయు. దేవుడి దగ్గర నుంచి ఏమొచ్చిందంటే ప్రేమ. యేసు ప్రభు దగ్గర నుంచి ఏమొచ్చింది? కృప. పరిశుద్ధాత్మ ద్వారా ఏమొచ్చింది? సహవాసం. అందుకని బైబిల్ చెబుతుంది దేవుడు ఎంతో లోకమును ఎంతో ప్రేమిస్తాడు. దేవుడు పొందేదంటే ప్రేమ. ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి ఆదాము అవ్వలతో దిగిపోయిన కనెక్షను మరలా కలుపుకొని మనకు ఆయన మహిమను బలాన్ని ఇవ్వటం కొరకు తన కుమారుని బహుమతిగా ఈ లోకానికి పంపించారు. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ యొక్క అర్థం ఏంటంటే తెగిపోయిన సంబంధాన్ని కలపడానికి వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప కలిగిన వాడు, సత్యము కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు. మరి తండ్రి ఎవరంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు దీవెనిచ్చేటప్పుడు పాస్టర్ గారు దైవజనుడు ఏమని దీవిస్తాడంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసు అని అంటాడు. కానీ ఇలాగనకుండా దేవుని యొక్క కృపయు, యేసుక్రీస్తు యొక్క ప్రేమయు అన్నాడు అనుకో, ఆయనకేం తెలియలేదు, వాక్యం తెలియలేదు అని అర్థం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే నీతో తోడుగా ఉండటానికి, నీ బిడ్డలతో తోడుగా ఉండటానికి, నీ కుటుంబంతో తోడుగా ఉండటానికి, తెగిపోయిన మహిమను మరలా కలపటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. తండ్రి అయిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకానికి యేసు ప్రభుని బహుమతిగా, కానుకగా దేవుడు ఈ లోకానికి పంపించారు. అందుకే ఈ 40 రోజుల ప్రార్థనలో తండ్రిని దేవుడే మనల్ని ప్రేమించి బహుమతిగా, కానుకగా ప్రభుని పంపిస్తే మనం ఒట్టి చేతులతో దేవుని మందిరానికి రావడం ఎందుకు? ఆయన రోజు పాటు టిఫిన్ తీసుకొచ్చారు. ఇదన్నా మనం కానుక ఇవ్వలేమా అని తీసుకొచ్చారు. యేసు ప్రభు రావటం వల్ల నీకు మేలేదంటే రక్షణ. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు రావటం వల్ల నీకేంది? రక్షణ. నీ కుటుంబానికి రక్షణ, నీ బిడ్డలకు రక్షణ, మోక్ష మార్గాన్ని వెళ్ళడానికి మార్గము ఆయన ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు ఎవరై అంటే ఆయనే సర్వాధికారి అయిన
దేవుడు. సర్వాధికారి అయిన దేవుడు ఈ భూమి మీదకి ఆయన రావటం జరిగింది. ఆయన మనకు తోడుగా ఉండి దేవుని కొరకు ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. మనమందరం దేవుని రాజ్యంలో ఉండటానికి మన సమకూర్చాడు దేవుడు. మనమందరం ఎందుకు వచ్చామంటే దేవుని రాజ్యములో ఉండటానికి సమకూర్చబడ్డాం. తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా స్థాపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి పనిచేశారు. ఆ రాజ్యంలో మనం ఉండటానికి సిద్ధపడదాం. కాబట్టి ప్రభు మన కుటుంబాల్లో మన హృదయాల్లో కొట్టాలని ఆశపడదాం. ఒకవేళ ఎంతవరకు యేసు ప్రభుని తెలియకుండా దూరంగా ఉన్నావేమో, ఆయనకి తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు, ఇమ్మానుయేలుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఒకవేళ యేసు ప్రభు దూరంగా బ్రతుకుతున్నావేమో, రక్షణ లేని విధంగా ఉన్నావేమో, మారు మనసు లేని విధంగా ఉన్నావేమో, ఇలాగ నువ్వు ఉండకుండా దేవుని కలిగి ఉండటం వల్ల నీకు వచ్చే బెనిఫిట్స్ ఆశీర్వాదాలు. కాబట్టి ఆశీర్వాదాలు పొందటానికి, ఆశీర్వాదాలు తీసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు కనుక ఆయన హృదయంలోకి ఆహ్వానించండి, ఆయన హృదయంలో విశ్వసించండి. ఎవరు నమ్ముతారో, ఎవరు నమ్మి బాప్తిజం పొందుతారో, బాప్తిజం పొందిన వాళ్ళు నీతిమంతులుగా యేసుక్రీస్తు కృప తయారు చేసింది. వాడు నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధించబడు. యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరు బాప్తిజాన్ని పొందాలి. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇమ్మానుయేలుగా ఈ లోకానికి తోడుగా వచ్చారు. ఇమ్మానుయేలు అనే పదానికి అర్థం మీరు మాకు తోడుగా ఉండాలని. భాషాంతరం దేవుడు తోడగిందునని. మీరు మాకు తోడుగా ఉండాలని, మా కుటుంబానికి, మా బిడ్డలకు, మేము చేసే ప్రతి పనికి మీ తోడు ఉండాలని. మీ తోడు లేకుండా ఏ పని చేసినా సక్సెస్ మేము కావాలి. ఆశీర్వాద సంపూర్ణమైన బాటలో మేము నడుచున్నట్లుగా మీ తోడు, మీ సహాయం కావాలని మేము కోరుకుంటున్నాం. మీరే మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉండమని, చేరొచ్చిన సంఘాన్ని, కూడొచ్చిన బిడ్డలందరినీ దీవించమని, మీ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. హ్యాపీ